అంటే ముఖ్యమంత్రి చంద్రబాబుకి సంపద సృష్టించడం చేతకాక దాచుకోవడం, దోచుకోవడం ఒక్కటే వచ్చు అంటున్నారు. మీకేమైనా అవకాశం ఉంటే ఏంటి ఒక కేసు వేయండి, అది వాస్తవం కాదో తెలిసిద్ది. ఎన్ని కంపెనీలు వస్తున్నాయండి, రోజు పేపర్ చూస్తున్నాం, వేల కోట్లు పెట్టుబడి. నారా చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో మేము వస్తున్నాం అని చెప్పి పబ్లిక్గా కంపెనీ అధినేతలు చెప్తున్నారు. మీ కళ్ళు పోయినాయా? నాకు చదువు లేదు, కొంత అవగాహన లేదు, రోజు పేపర్ చూస్తాం. హెచ్సిఎల్ అని, ఐసిఎల్ అని, ఏయో. అసలు మన రేపొద్దున మన పిల్లల భవిష్యత్తుకి ఫార్మ్ అటు ఇటు వెళ్ళాల్సిన మనకి ఎక్కడే సరిపోతారో అనే ఇదిగా నమ్మకం కలిగిస్తున్నారు. వాళ్ళు పెట్టుబడి పెట్టేవాళ్ళు కూడా నమ్మకంతో వస్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే ఈ రోజున ఇక్కడ మనకి అవకాశాలు దొరుకుతాయని చెప్పి వాళ్ళు వస్తున్నారు. వాళ్ళతో పాటు ఇక్కడ ఉన్న ప్రజానీకానికి, చదువుకున్న వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. క్వాంటమ్ వాల్యూ ఆసియాలోనే ఫస్ట్ టైం మన అమరావతిలో పెడుతున్నారు. అదొక్కటి చాలదండి, మాట్లాడడానికి అర్థం పర్థం ఉండాలి. వాళ్ళు అనేక రకాలు చెప్తుంటారు, అవన్నీ మన సమాధానం చెప్పుకుంటూ కూర్చోలేము. అంటే లూలు సంస్థకి కారు చౌక ధరకి భూములు ఇచ్చేశారు అని చెప్పి ఒక అభియోగాన్ని అయితే ఎదుర్కొంటున్నారు. ఏమండి, ఇప్పుడు పెట్టుబడి పెట్టడానికి వాళ్ళు కొన్ని అవకాశాలు కల్పించారు. అది తప్పే ఉంది. తక్కువ ధరకిస్తే అది పేపర్ పరంగా ఇచ్చారు కానీ వేరే మా ఏం లబ్ధి పొందలేదు. నిజంగా మీరు లబ్ధి పొంది మీరు కేసు వేయండి. ఇప్పుడు 21 రోజుల్లో వాళ్ళకి ఎటువంటి పర్మిషన్ అయినా ఈజీగా ఇచ్చేటట్టు ఒక ప్రణాళిక పెట్టుకున్నారు. ఆ ప్రణాళికతో ఈరోజు కంపెనీలు వస్తున్నాయి. ఒక లూలు సంస్థ కాదు, 3 సంస్థలు వస్తాయి. వాళ్ళందరికీ ఇక్కడ మీరు కియా మేము స్థాపిస్తే కియా అనుబంధ సంస్థలు పెట్టుకోవడానికి వస్తే మాకు వాటా ఇవ్వండి అని చెప్పి పబ్లిక్ మీ నాయకులు దొరికిపోయాడు. ఇంకా సిగ్గు లేకుండా మా మీద ఎలా మాట్లాడతారండి మీరు? వాళ్ళు భయపడి బయటికి వెళ్ళిపోయాడు. అదే అమర్నాథ్ కంపెనీ ఉంది, 9,000 కోట్లు పెట్టుబడి పెట్టింది అమరావతిలో. వాళ్ళని బెదిరిచ్చేసి వాళ్ళు వెళ్ళి హైదరాబాద్లో పెట్టుకున్నారు. అలా గత 5 ఏళ్ళలో ఎన్ని పోయిన హైదరాబాద్ కంపెనీలే కాదు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కూడా మాతో తిరిగి మా కొలీగ్స్ కూడా చాలా మంది హైదరాబాద్ వెళ్ళి పెట్టుబడులు పెట్టుకున్నారు. ఎప్పుడైతే కేసీఆర్ భయపడి హైదరాబాద్ నాశనం అయిపోతే నారా చంద్రబాబు నాయుడు ఉంటే ఇక్కడ పెట్టుబడులు రావని చెప్పి జగన్మోహన్ రెడ్డితో కలిసి ఆడిన పన్నాంగం అది. పబ్లిక్ మీ నాయకులంతా దొరికిపోయారు. లంచాలు ఇవ్వండి, మాకు వాటాలు ఇవ్వండి అని ఎన్నో చెప్తుంటారు. అవన్నీ వాస్తవాలు కాదు. నిజమైన వాస్తవాలు అంటే వాళ్ళని కోర్టులో కేసు ఏమనండి. వ్యవస్థలు ఇప్పుడు ఏ పార్టీ కొమ్ము కాయవు కదా, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారా, కింద కదా పైకి, పై కదా ఆ పైకి. వీళ్ళు చెప్పే సమాధానాలు, వీళ్ళు చెప్పే ప్రశ్నలన్నీ ఏదో ఒక బురద జల్లేసి అప్రదృష్టి పాలు చేయాలని చెప్పి తప్పించి ఇంకో ఉద్దేశం లేదు. అంటే మేము కూడా గతంలో ఫిష్ ఆంధ్ర, మటనాంధ్ర ఇలాంటి కంపెనీలను తీసుకురావడం జరిగింది. ఇప్పుడు నారా లోకేష్ కూడా ఒక ఐటీ పెట్టుబడులు ఆహ్వానిస్తున్నారు. అందులో ఏముంది, వ్యత్యాసం ఏముంది అంటున్నారు. ఫిష్ ఆంధ్ర, మటనాంధ్ర, జొన్న పొత్తులు ఏంటండి ఈ సంస్థల చెప్పుకోవడానికి నవ్వుతారండి ఎవరు జనాలు. ఫిష్ ఆంధ్ర ఏంటండి, ఎక్కడ పడితే ఫిష్లు దొరుకుతాయి, ఎవరు పడితే వాళ్ళు వ్యాపారం చేసుకున్నారు. దానికి ఒక పెద్ద ఇదే ఏంటి వ్యాపారం అంటే 1,00,000 మందికి ఉద్యోగాలు ఇవ్వాలి. ఒక కంపెనీ వస్తుందంటే 6,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నాం. మీకు క్లారిటీగా చెప్తున్నాం. ఫిష్ ఆంధ్రలో ఎన్ని వేల మందికి ఉద్యోగాలు ఇచ్చారండి మీరు? అవి ఇప్పుడు రన్నింగ్లో ఉన్నాయా? మూసేసుకున్నారు మొత్తం. చేతగాని కంపెనీలు, చేతగాని వ్యవహారాలు అవన్నీ. నిజమైన పరిపాలన నారా చంద్రబాబు నాయుడు గారు. ఒక్క కంపెనీ వచ్చిందంటే వేల మంది ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలనే మంచి సంకల్పంతో ముందుకెళ్తున్నారు. వీళ్ళు ఏదో చెప్పుకుంటూ ఉంటారు, అవన్నీ మనం సమాధానం చెప్పలేదు. అంటే కూటమి ప్రభుత్వం అయితే సుపరిపాలన చేశాము అంటూ సుపరిపాలన తొలడుగు అంటూ ఒక కార్యక్రమాన్ని చేపట్టింది. మేమైతే ప్రజల సమస్యలని ఒక కూటమి పాలనని ఎండగడుతూ బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనే కార్యక్రమాన్ని మొదలు పెట్టామంటున్నారు. వెళ్ళమనండి జనాల్లో, వాస్తవాలు వాళ్ళు కూడా తెలుస్తాయి కదా. వెళ్ళి వాళ్ళకేం సమస్యలు ఉంటే మాకు చెప్పమనండి, మేము చేసి పెడతాం. ప్రతిపక్షంగా వాళ్ళ బాధ్యత. జనాల్లోకి వెళ్ళండి. మేము చేయలేని పనులు ఏమంటే జనాలు చెప్తారు, మీరు చెప్పండి, మేము తీరుస్తాం. జనాలు అయితే సంతోషంగా ఉన్నారు. మీరు వెళ్ళినా వెళ్ళకపోయినా మీ వల్ల వచ్చిన ఒరిగేది ఏం లేదు. గతంలో ఏ సందు చూసినా గంజాయి, ఏ సందు చూసినా బ్లేడ్ బ్యాచ్. నైట్ 10:30 దాటిందంటే జనాలు ఆపేసి బెదిరించేసి డబ్బులు కాజేసేవాడు. ఈరోజు ప్రశాంతంగా 12ంటికైనా ఆడవాళ్ళు పబ్లిక్ రోడ్డు మీద తిరుగుతున్నారు. మీ 5 ఏళ్ళలో వాళ్ళు అనుభవించిన కష్టాలు ఈరోజు మర్చిపోయారు జనాలు. తెలుసా? ప్రశాంతంగా ఉన్నారు. మీరు వెళ్తే మీకు తెలుస్తాయి, బాబు మీరు రావద్దురా బాబు, మాకు ఈ పరిపాలన బాగుంది, మీరు ఇంకోసారి వచ్చిరంటే మళ్ళీ మేము వెనకపోతాం అని చెప్పి వాళ్ళే సమాధానం చెప్తారు. అంటే ఒక్క అవకాశం అంటూ అధికారంలోకి వచ్చిన వైసీపీ పార్టీ మళ్ళీ ఒక 3 సంవత్సరాలు ప్రజలు ఓపిక పడితే కనుక మళ్ళీ అధికారంలోకి రాబోతున్నాం, వచ్చిన తర్వాత జగన్ 2.0 అంటే ఎలా ఉంటుందో చూపిస్తాం అంటున్నారు. జగన్ 2.0 అంటే రాష్ట్ర అభివృద్ధి కోసం లేదా తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కక్ష కోసమా? అది దానికి క్లారిటీ ఉందా? క్లారిటీ ఉంది వాళ్ళ దగ్గర.
వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు ఎవరెవరు ఉన్నారో రప్ప నరుగుతారంట. అసలు ఏ స్థాయిలో ఉండి మీరు మాట్లాడాల్సిన మాటలేనండి నవ్వుతున్నారండి, భయపడుతున్నారు. ఈయన ఇంకోసారి వస్తే మన పరిస్థితి ఏంటి? మీరు మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మీరు అలాంటి వర్డ్స్ వాడుతున్నారంటే ప్రజాస్వామ్యం ఎటుపోతుందని చెప్పి మేము అడుగుతున్నాం. మీరు మాట్లాడాల్సిన మాటలు ఏంటి? ఒక స్థానిక డివిజన్ ప్రెసిడెంట్ ఆచితూచి మాట్లాడతాడు. అలాంటిది మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో ఎలా మాట్లాడాలండి? ఎవడం తప్పు చేస్తే తప్పు అనాలి, అది మానేసి తప్పేముంది నవ్వుతారు. ఆయన పేరు నాని గారు అంట మొన్న అంటున్నాడు, చేసేవాడు చెప్పడు, చెప్పేవాడు చేయడు, చెప్పకుండా చేయండి నేను చూసుకుంటా అంటున్నాడు. ఏంటంటే ఆ మాటలు? మిమ్మల్ని జనాలు ఇంకోసారి రాణిస్తారు? అసలు వీళ్ళ బతుకు అయిపోయింది, మొత్తం క్లోజ్ చేసి ఇంటికి వెళ్ళిపోయాడు. ఒక్కసారి అన్నారు, ఆ ఒక్క ఛాన్స్తో అయిపోయింది. ఇంకో ఛాన్స్ అయితే జనాలు ఇవ్వడానికి సిద్ధంగా లేరు. అంటే గంగానమ్మ జాతరలో రపారప నరుకుతా అంటే మంచిదే అనటానికి, తర్వాత ఇటువంటి ఒక పార్టీ అధినేత ఇటువంటి వ్యాఖ్యల్ని ఖండించకపోవడానికి అంటే వైసీపీలో మొత్తం అధినేతకు కూడా ఇందులో భాగం ఉందంటారా? భాగం కాదండి. ఇప్పుడు నారా చంద్రబాబు గారి నాయకత్వంలో మేము పనిచేస్తున్నాం. మేము ఒక తప్పు చేసామంటే ఆయన నాయకత్వ లోపమే. ఒక పిల్లోడు తప్పు చేశాడంటే తల్లిదండ్రులు తప్పే. అది 60-70% తల్లిదండ్రులు తప్పే, 30% వాళ్ళు ఇండివిజువల్గా వాళ్ళ మైండ్ సెట్ పెట్టి ఉండదు. ఎందుకంటే నువ్వు తప్పు చేసినప్పుడు తప్పు అని ఖండించకపోతే దాన్ని ఎంకరేజ్ చేసినట్టే. ఆయన నిజంగా ఎంకరేజ్ చేస్తారు. ఆయన తత్వం అదే. సొంత బాబాయిని చంపేసి ఆ గొడ్డలు తీసుకెళ్ళి నారా చంద్రబాబు చేతిలో పెట్టి పేపర్లో వేయాడు. ఏంటంటే వాళ్ళ నైజం అది. వాళ్ళు రబడీలు, హత్యాకోరులు. ఆ రాయలసీమ ఫ్యాక్షన్ ఎప్పుడో మర్చిపోయారు జనాలు. దాన్ని మళ్ళీ బయటికి తీసుకొచ్చాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు. జనాలు యాక్సెప్ట్ చేయరండి ఇలాంటి మాటలు. అంటే ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అనే ఒక పార్టీకిను గంగానమ్మ జాతరలో రపారప నరుగుతామనే ఒక పార్టీకి ఏమన్నా ఒక సమానంగా చూడొచ్చు అంటారా మనం ఈ రాష్ట్రంలో? ఎలా చూస్తారు? మనం నైట్ పూట ఇంటికి వెళ్ళినప్పుడు ప్రశాంతంగా భోజనం చేసి పడుకోవాలి. పడుకున్న తర్వాత నిద్ర పట్టాలి. రెండో రోజు పొద్దున్న దేవుడా అని చెప్పి బిక్కుమని రోడ్డు మీదకి వచ్చే పార్టీని ఎన్నుకుంటారా? ప్రశాంతంగా నిద్ర పట్టింది రేపు పొద్దున్న మన ఆడపిల్లలు ఎలాగైనా పంపించవచ్చు, మన మగపిల్లడికి ఎక్కడికైనా అవకాశాలు ఉంటాయి అని అలాంటి పార్టీని ఎన్నుకుంటారా? అది ప్రజలు క్లారిటీతో ఉన్నారు. ఇంకోసారి జగన్మోహన్ రెడ్డికి ఓటేయడానికి సిద్ధంగా లేరు. మా పార్టీ ఇప్పుడు కూడా చాలామంది నాయకులు తయారు చేసింది. చాలామంది పక్క రాష్ట్రంలో ఒక నాయకుడు ముఖ్యమంత్రి అయ్యాడు, మంత్రులు అయ్యారు. నిన్న గవర్నర్గా మన అశోక్ భాయ్ గజపతి రాజు గారు, ఆయనైతే పార్టీకి రాజీనామా చేస్తే ఏడ్చాడు. దాని అనుబంధం ఎలా ఉంటుందంటే ఒక కుటుంబ సభ్యుల్లా ఉంటుంది. ఎప్పుడు కూడా అనుబంధం, బంధాలు, ఆప్యాయత, ప్రేమతో మెలగాలి. కానీ రౌడీయిజం, గోండాయిజం దాంతో ఎప్పుడు కూడా ప్రజల దగ్గర నుంచి మనం ఏది సాధించలేము. ఎప్పుడు మనం మనశ్శాంతిగా ఉంటే ఎప్పుడు మనశ్శాంతిగా ఉంచాలి. తెలుగుదేశం ప్రభుత్వం ఇంకొక 30 ఏళ్ళు ఉన్నా కూడా అలాగే ఉంటుంది. ఇంకా నాయకులను తయారు చేసే ఫ్యాక్టరీ అనమాట తెలుగుదేశం ప్రభుత్వం. దానికి ఒక సిద్ధాంతం ఉంది. నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తాన్ని పెట్టారో కానీ బలమైన ముహూర్తంతో పెట్టినట్టున్నాడు. బలంగా ఉంటుంది పార్టీ. 5 ఏళ్ళు లేకపోయినా 10 ఏళ్ళు లేకపోయినా మళ్ళీ పార్టీ వస్తుంది. కార్యకర్తలు ఉన్నారు. ఆ ఎఫెక్షన్తో నా కుటుంబం, ఈ తెలుగుదేశం పార్టీ నా కుటుంబం అని చెప్పి పనిచేస్తారు. రూపాయికి ఆశించరు. రూపాయి కోసం, సేవ కోసం వస్తారు ముందుకి. తెలుగుదేశం ప్రభుత్వం ఇంకొక 40 ఏళ్ళైనా కూడా ఇలాగే ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా